తరుణ్ ప్రియమణిల పెళ్లి అప్పట్లో ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించిన వార్త. తరుణ్ ప్రియమణి హీరో హీరోయిన్ గా నవవసంతం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూట్ సమయంలో తరుణ్ ప్రియమణిలు ప్రేమలో పడ్డారని, వీరి పెళ్లికి తరుణ్ తల్లి రోజారమని ఓకే చెప్పినట్టు గాసిప్స్ లో వినిపించింది. అయితే ఈ రూమర్ లో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ రూమర్ వినిపించిన వెంటనే మరో రూమర్ కూడా వినిపించింది. అదేంటి అంటే తరుణ్ ప్రియమణిని కేవలం ఫ్రెండ్ గానే చూశారని, కానీ ఆర్తి అగర్వాల్ ని మాత్రం గాఢంగా ప్రేమించారని. అయితే ఆర్తి అగర్వాల్ తన ఇంటికి కోడలుగా రావడం ఇష్టం లేదు అని, రోజారమణి తన ఇంటికి కోడలుగా ఆర్తి అగర్వాల్ అసలే వద్దు, నాకు ఆమె క్యారెక్టర్ నచ్చలేదు, పెళ్లి చేసుకుంటే వేరే అమ్మాయిని చేసుకో అని ఆర్తి అగర్వాల్ మాత్రం వద్దు అని తెగేసి చెప్పిందట. అంతేకాదు, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా కొడుకు కావు అని కూడా పెద్ద పెద్ద డైలాగ్స్ వేయడంతో తరుణ్ ఆర్తి అగర్వాల్ ని దూరం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత తరుణ్ ప్రియమణి మధ్య రూమర్స్ వినిపించడంతో ఇది నిజమవ్వాలి అని రోజారమణి ఇద్దరి పెళ్లి చేసి ప్రియమణిని తన ఇంటి కోడలు చేసుకోవాలని ఆశపడిందట. కానీ మధ్యలో ఆర్తి అగర్వాల్ కలుగజేసుకోవడంతో వీరి పెళ్లి ఆగిపోయింది అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే వీరి పెళ్లి వార్తలపై ఎంత నిజముందో తెలియదు కానీ ఈ వార్తలపై ప్రియమణి చాలా సీరియస్ గా కూడా వార్నింగ్ ఇచ్చింది. అప్పట్లో తరుణ్ ప్రియమణిల పెళ్లి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రియమణి కోపంగా అసలు ఈ చెత్త వార్తలు క్రియేట్ చేసింది ఎవడో కానీ వాడికి నా చేతిలో మూడింది అన్నట్టుగా స్పందించింది. అంతేకాదు, ఇంకొకసారి ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తే మాత్రం రియాక్షన్ మరోలా ఉంటుందని, ఇలాంటి వార్తలు క్రియేట్ చేసేవారిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇదే విషయంపై రీసెంట్ గా ఒక షోలో కూడా క్లారిటీ ఇచ్చింది. నాతో పెళ్లికి తరుణ్ తన తల్లిని ఒప్పించాడు అని, తరుణ్ నాకు గిఫ్ట్లు ఇచ్చారని వార్తలు రాశారు, కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని తెలిపింది ప్రియమణి.